గౌరవనీయులు పెద్దలు ఈ యొక్క సిడి ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కవితక్క గారికి, అదేవిధంగా యువ నాయకులు మన ఒక రాకేష్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా కళాభివందనాలు తెలుపుతూ, చిందు యక్షగానం ఒక మారుమూల పల్లె ప్రాంతాలలో పుట్టినటువంటి ఈ కళారూపము గ్రామీణ పల్లె ప్రాంతాలలో రామాయణ మహాభారత భాగవతం వంటి యక్షగాన ప్రదర్శనలు నిర్వహిస్తూ వేలాదిగా అనేక ప్రదర్శనలు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ నుండి కానీ ఆల్ ఇండియా రేడియో ద్వారా 19,000కు ఎక్కువగా ప్రదర్శనలు నేను గ్రామీణ పల్లె ప్రాంతాలలో మరి బలహీన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన కేసీఆర్ గారు ఉన్న ఆధ్వర్యంలో ఆనాడు 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చింది మా కేసీఆర్ గారు. ఆనాటి ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో ఎయిడ్స్ వ్యాధి కానీ, కుటుంబ నియంత్రణ కానీ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత అనేకమైనటువంటి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని తెలంగాణ ఉద్యమంలో కూడా మా యక్షగాన కళాకారులతో వందలాది మందితోని నేను ఉద్యమ బాటలు నడిచి తెలంగాణ సాధనకై అనేకమైనటువంటి ప్రదర్శనలు నిర్వహించి సంఘీభావాలు తెలుపుతూ, మరి ఇది యూనివర్సిటీలో కూడా ఎన్నోసార్లు సంఘీభావాలు తెలుపుకుంటూ నా ఏషాలతోని రామాయణ భాగవత భారతాలతోని కూడా ఇటువంటి ప్రదర్శనలు నిర్వహించి, అదే కాకుండా కరోనా సమయంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అంటే మేము వేసేటువంటి పౌరాణిక గాథలోన ప్రజల క్షేమము కోరి తమ క్షేమమును వీడి మనిషి మన కేసీఆర్ ప్రజల క్షేమాన్ని విడచి, ప్రజల క్షేమం కోరి తన క్షేమాన్ని విడచి అనేకమైనటువంటి ప్రదర్శనలలో మాకు అవకాశాలు ఇచ్చిన మా కేసీఆర్ గారికి మరి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా కాకుండా నా యొక్క యక్షగాన పౌరాణికంలో నన్ను గుర్తించి, నా యక్షగానాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మశ్రీ అవార్డుకు చివరిసారిగా మా కేసీఆర్ గారే సిఫారసు చేశారు. ఆ పద్మశ్రీ రావడం కూడా కేసీఆర్ ద్వారానే వచ్చింది. వారు సిఫారసు చేసినప్పుడే నాకు ఆ ఫైల్ అక్కడికి పోయాది. మరి వారు దిగిపోగానే నాకు ఆ పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇంకా వారుంటే నాకు ఇంకా నేను ఎంతో ఆనందించేవాడిని. అప్పుడు ఇంకా నాకు ఎలాగోనో ఉండేవాడిని. కానీ నా యక్షగానంలో ఒక డైలాగ్, కీచకుడి పాత్ర మరియు కంసుడి పాత్ర భాగవతంలో కంసుడి డైలాగ్, నారద ఏమిటి కరవాలము నేను ఆచరించినది నేరమా? ఇతరుల దృష్టికి అదే నేరము. ఆనాడు దేవకి వసుదేవులను బంధించి సరసాల ఎందుచినప్పుడు తల్లిదండ్రులు మాత్రమే కాక అర్ధాంగి అస్థిదేవి కూడా విమర్శించినది. విమర్శించిన వారందరూ ఉమ్మగూడి యోచించి కథను ఇంతవరకు తీసుకొని వచ్చిరా కాక నారాయణుడే ప్రత్యక్షించి ఆడిన అంతరాత్మకమాయది. ఏది ఏమైనప్పటికీ మా కరవాలమ్మ నా బలరామకృష్ణుడు బలియకుండురా. ఎటు చూసినా ఏ వస్తువు చూసినా ఆ వెన్న దొంగే కనపడుతున్నాడు. క్షణ క్షణములకు పీడకల్లో వచ్చి మనసును మరింత నెట్టుకుంటున్నారు. ఏది రాదృష్టులు బలరామ కృష్ణులు ఎక్కడ? ఇది వెర్రి వెంగళాలై రేపల్లె గోవుల కూటం అనుకున్నారా? ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మా రాకేష్ రెడ్డి గారికి, అక్క అధ్యక్షులు, మరి వారికి వేదిక మీద ఉన్నటువంటి వారందరికీ కళాభివందనాలు తెలుపుతున్నాను.